జూలై 6వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నటువంటి రొట్టెల పండుగ ఇప్పటికే భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్న పరిస్థితుంది. ఒకసారి మనం బారాషాయి దర్గా ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మత పెద్దలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతోటి హయత్ బాషా సార్ మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. ఏంటి ఏడాది రొట్టెల పండుగ ప్రాముఖ్యత ఏంటి, ఏం చెప్తారు? ఎందుకంటే రేపటి నుంచి ప్రారంభమవుతున్న యొక్క రొట్టెల పండుగ ఈ రోజే భక్తుల తాకిడి మరింత పెద్దగా కనిపిస్తుంది, ఏం చెప్తారు? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మత సామ్రాజ్య వేదిక అయినటువంటి బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ అని చెప్పి ఏదైతే ఉందో, ఈ రొట్టెల పండగ అనేది ఇది ముస్లింల పండగ కాదు. ఇది ఇంతకు ముందు చరిత్రలో 1751లో వీళ్ళు అమరవీరులైనారు. ఆ సమయంలో మొదటి వాలజా నవాబ్ ఏదైతే మొహమ్మద్ అలీ ఖాన్ అని ఉన్నారో, ఆయన ఈ నెల్లూరుని కూడా ఆయన ఆధీనంలో ఆయన పరిపాలించేవారు. ఆయన కోరిక తీరినందుకు ఆయన ఇక్కడికి వచ్చి అందరినీ పిలిచి నా కోరిక తీరింది అని చెప్పి రొట్టెలు తయారు చేసి ఈ కోరిక వల్ల ఈ రొట్టెల్ని నేను పంచుతున్నాను అని చెప్పి అందరికీ రొట్టెలు పంచి పెట్టడం జరిగింది. దాని తర్వాత ఈ రొట్టెల పండగ అనేది పండగ అని చెప్పి ఏం లేదనమాట. ఇది ముస్లింల పండగ అయితే కాదు. ఇది చాలామంది దాదాపు 20-30 ఏళ్ల క్రితం కూడా దీని పేరు రొట్టెల పండగ కాదు, మొహర్రం జియారత్ అంటారు. మొహర్రం జియారత్ అంటే ఎవరైతే కర్బలాలో ఇమామే హుసేన్ వారు అమరవీరులు అయినారో, మొహమ్మద్ ప్రవక్త వారి మనమళ్ళు, వాళ్ళ పేరు మీద ఇక్కడ 12 మంది ఉన్నారు. ఈ 12 మందికి మొహర్రం ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారము 12 మంది 12వ తేదీ ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 12వ తేదీ ఈ 12 మందికి సంబంధించిన పేర్లతో మొహర్రం జియారత్ జరుపుకునేవారు. ఇంతకుముందు అయితే చుట్టుపక్కల ప్రాంతాల వారే వచ్చేవారు, అంటే వేల సంఖ్యలో వచ్చేవారు. కాలక్రమేణా ఏమంటే ఇది లక్షల సంఖ్యలో భక్తులే చెప్పుకొని మా కోరికలు తీరుతున్నాయి, ఈ దర్గాకి వెళ్ళి రొట్టెలు పట్టుకుంటే మా కోరికలు తీరుతున్నాయని చెప్పి ఒకరిని ఒకరు చెప్పుకుంటూ ఇది లక్షల్లో వ్యాపించి ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వచ్చి భక్తులు పెట్టుకున్నటువంటి పేరు ఇక రొట్టెల పండుగ. కాబట్టి 2014లో చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఈ దర్గాను సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చూసి లక్షల సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉన్నారు, ఇతర దేశాల నుంచి వస్తూ ఉన్నారు, మన రాష్ట్రానికి వస్తున్నారని చెప్పి వాళ్ళకి అతిథులు వాళ్ళు అని చెప్పి వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలి, వాళ్ళకి అన్ని వసతులు కల్పించాలి అని చెప్పి కొన్ని నిధులు కూడా కేటాయించడం జరిగింది. దాని తర్వాత ఈ ప్రతి ఏటా 10 నుంచి 15% భక్తులు ఇక్కడ పెరగడంతో మన నెల్లూరులో ఉన్నటువంటి మన ఈ యొక్క నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ తమ్ముడు గిరిధర్ రెడ్డి గారు కానివ్వండి, పొంగూరు నారాయణ గారు మంత్రివర్యులు కానివ్వండి, అబ్దుల్ అజీజ్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు కానివ్వండి, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చేస్తూ ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు. ఈ ఏడాది ఏర్పాట్లు కూడా వచ్చే భక్తులని దృష్టిలో పెట్టుకొని ఏదైతే 10 నుంచి 15% పెరగతారు అని చెప్పేసి ఆ యొక్క దృష్టిలో పెట్టుకొని ఆ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏమంటే దీనిలో కీలక పాత్ర పోషించేది అధికారులు. ఎవరైతే జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంటు దీనికి ముఖ్య బాధ్యత తీసుకొని వాళ్ళు ఎలాంటి ట్రాఫిక్, అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫైర్ డిపార్ట్మెంట్ వారు ఉంటారు, అదే చెరువులో ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. ఈ అధికారులందరూ రెవెన్యూ వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా దర్గా కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు 80 మందితో కూడిన ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేసి వక్ఫ్ బోర్డుకి సంబంధించిన సిబ్బంది కూడా ఈ దర్గా రిలీజియస్ ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో ఆ రిలీజియస్ కార్యక్రమాలు కూడా వాళ్ళు బాధ్యతలు తీసుకొని డివిజన్లుగా ఎవరి బాధ్యతలు వారు సక్రమంగానే ఇప్పటి వరకు నిర్వహిస్తూ ఉన్నారు. ఇది దర్గాల పరిస్థితి మనం చూస్తున్నాం. ఎన్నో ఏళ్లుగా దశాబ్దాల కాలం నుంచి ఆనవాయితీగా వస్తున్న రొట్టెల పండుగ రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన తర్వాత కూడా భక్తుల తాకిడి మరింత పెరిగింది. ఆ క్రమంలోనే గతంలో ఏదైతే చంద్రబాబు తీసుకున్న నిర్ణయం మేరకు కూడా వచ్చినటువంటి భక్తులకు వారు మన అతిథులుగా భావిస్తూ అన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అధికారంతో నిర్ణయం మేరకు కూడా ప్రతి ఏడాది యొక్క బారాషాయి దర్గాల రొట్టెల పండుగ చాలా అంగరంగ వైపు జరుగుతున్న పరిస్థితి. వీడియో ప్రసాద్తో కలిసి తేజ, 4th ఎస్టేట్, నెల్లూరు నుంచి.